నాన్ స్ట్రిక్ట్. వాట్ ఈజ్ మీన్ బై నాన్ స్ట్రిక్ట్ అంటే ఇక్కడ మనకి ఆ జావా స్క్రిప్ట్ లో ఏవైతే వేరియబుల్స్ మనం డిక్లేర్ చేస్తామో అందులో డేటా టైప్స్ ఉంటాయి. ఓకే, ఆ డేటా టైప్స్ ఏంటి? వేర్, లెట్, కాన్స్టెంట్. ఓకే, ఈ డేటా టైప్స్ అనేది మనకి మెన్షన్ చేసినా చేయకపోయినా కానీ అది మనకి ఎర్రర్ ఏం చూపించదు. ఓకేనా, మెన్షన్ చేసినా చేయకపోయినా ఎర్రర్ ఏం చూపించదు. దాన్ని నాన్ స్ట్రిక్ట్ అంటారు. ఓకే, ఒకవేళ కంపల్సరీ మనకి మెన్షన్ చేయాలి అంటే బై డిఫాల్ట్ నేచర్ నాన్ స్ట్రిక్ట్. ఓకేనా, బై డిఫాల్ట్ జావా స్క్రిప్ట్ నేచరే నాన్ స్ట్రిక్ట్. మనం ఒకవేళ అది నాకు మ్యాండటరీగా చూపించాలి అంటే మనం స్ట్రిక్ట్ అని చెప్పి కీవర్డ్ యూజ్ చేయాలి. స్ట్రిక్ట్ అని చెప్పి కీవర్డ్ యూజ్ చేస్తే మనకి ఆ డేటా టైప్స్ అనేవి యూజ్ చేయకపోతే మనకి ఎర్రర్స్ అనేవి చూపిస్తుంది అనమాట. ఓకే, కోడింగ్ ఎర్రర్స్ అనేవి చూపిస్తుంది. సో స్ట్రిక్ట్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి. ఓకే, ఇది స్ట్రిక్ట్ అనే కీవర్డ్ యూజ్ చేస్తే కంపల్సరీ మనం ఆ టైప్స్ అనేవి మెన్షన్ చేస్తాం కాబట్టి సో దట్ ఈస్ వేర్ ద టైప్ స్క్రిప్ట్ లాంగ్వేజ్ కెన్. ఓకేనా, టైప్ స్క్రిప్ట్ ఈజ్ నథింగ్ బట్ మనం కంపల్సరీ ఆ టైప్స్ అనేది మెన్షన్ చేసుకుంటా ప్రోగ్రామింగ్ చేసుకుంటే సో దట్ ఈస్ కాల్డ్ టైప్ స్క్రిప్ట్ అనమాట. సో జావా స్క్రిప్ట్ అనేది నాన్ స్ట్రిక్ట్. ఓకేనా, నాన్ స్ట్రిక్ట్ అనమాట. అంటే డేటా టైప్స్ లేకుండా చెప్పుకుంటే ఆప్షనల్ గా చెప్పుకుంటే అది నాన్ స్ట్రిక్ట్ జావా స్క్రిప్ట్ అయితే, టైప్స్ మెన్షన్ చేసుకుంటా చెప్పుకుంటే అది మనకి టైప్ స్క్రిప్ట్ అనమాట. ఓకే, సో అలా మనం నాన్ స్ట్రిక్ట్ గా ప్రోగ్రామ్ చేసుకుంటే కొన్ని డ్రాబ్యాక్స్ అనేవి ఉంటాయి అనమాట. ఓకే, రన్ టైంలో మనకు కొన్ని డ్రాబ్యాక్స్ ఉంటాయి. సో మోస్ట్లీ విల్ ఫాలో ద స్ట్రిక్ట్ అనమాట. ఓకే, స్ట్రిక్ట్ ఫాలో అయితే యూ గైస్ కెన్ వర్క్ ఆన్ ఓకే జావా స్క్రిప్ట్. ఓకే, ప్లే రైట్ విత్ జావా స్క్రిప్ట్ అయినా మీరు వర్క్ చేయొచ్చు, టైప్ స్క్రిప్ట్ అయినా వర్క్ చేయొచ్చు. ఎందుకంటే మీరు టైప్ స్క్రిప్ట్ ఓకే టైప్ అనేది మెయింటైన్ చేస్తే మనకి జావా స్క్రిప్ట్ లో ఎర్రర్ చూపించదు. అట్ ద సేమ్ టైం టైప్ స్క్రిప్ట్ కూడా వర్కౌట్ అవుతుంది. ఓకే, సో ఇందులో నిన్న ఈ లెట్ అనేది మనకి ఇక్కడ రన్నింగ్ లో ఎర్రర్ అనేది చూపించలేదు. ఓకే, సో ఎందుకు ఎర్రర్ చూపించలేదు ఒకసారి రన్ చేద్దాం చూడండి. కంట్రోల్ ఎస్ సేవ్ చేశాను. ఎలా రన్ చేస్తాము? నోడ్ ఒకసారి క్లోజ్ చేస్తున్నాను. లెట్స్ టేక్ ద న్యూ టెర్మినల్. లెట్ అనేది ఏంటి? మనకి ప్రీ డిఫైన్డ్ రిజర్వ్డ్ కీవర్డ్. ఓకే, ప్రీ డిఫైన్డ్ కీవర్డ్ ఆర్ రిజర్వ్డ్ కీవర్డ్ యాజ్ పర్ వేరియబుల్ సింటాక్స్ మనం ఏం చెప్పుకున్నాము? వీ కెనాట్ యూస్ రిజర్వ్డ్ కీవర్డ్స్ యాజ్ వేరియబుల్ నేమ్స్. ఓకే, సో లెట్ అనేది మనకి వేరియబుల్ కి యూస్ చేసే డేటా టైప్. సో అది యూస్ చేసినా కానీ మనకి నిన్న ఎర్రర్ అనేది చూపించలేదు. ఓకే, వై? బికాజ్ అంటే ఇప్పుడు రన్ చేసి చూపిస్తాను. నోడ్ స్పేస్ శాంపుల్ ఫైల్ నేమ్ అనమాట, శాంపుల్ exe.js. ఓకే, సో ఎందుకు ఎర్రర్ చూపించలేదంటే మనకి బై డిఫాల్ట్ మనకి ఈ జావా స్క్రిప్ట్ ఏంటి? నాన్ స్ట్రిక్ట్ అనమాట. ఓకే, బై డిఫాల్ట్ ఇది నాన్ స్ట్రిక్ట్. ప్లస్ ఇది 2015 వరకు ఎడిషన్ తీసుకుంటుంది. ఓకే, 2015 ముందర మనకి లెట్ అనే కీవర్డ్ లేదనమాట. ఓకే, 2015 తర్వాతే ఈ లెట్ అనే కీవర్డ్ మనకి ఇంట్రడ్యూస్ అయింది. ఓకే, సో ఇప్పుడు మనం స్ట్రిక్ట్ చేసాం అనుకో ప్రోగ్రామ్ ని, ఎలా స్ట్రిక్ట్ చేస్తాము అంటే ఇక్కడ డబల్ కోర్స్ లో యూజ్ స్ట్రిక్ట్ అని చెప్పి వాడాలి. ఓకే, డబల్ కోర్స్ లో యూజ్ స్ట్రిక్ట్ అని చెప్పి వాడి ఇప్పుడు నోడ్ ఫైల్ నేమ్ ఇస్తే నాకు ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఓకే, ఏమంటుంది ఇక్కడ? ఓకే, లెట్ దగ్గర ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది. అన్ఎక్స్పెక్టెడ్ స్ట్రిక్ట్ మోడ్ రిజర్వ్డ్ వర్డ్. ఓకే, రిజర్వ్డ్ వర్డ్ గా గుర్తించింది అనమాట. ఓకే, నెక్స్ట్ మనకి వేర్. ఓకే, వేర్ అనేది ఒక రిజర్వ్డ్ వర్డ్. సో ఇవి మనకి 2015 వర్షన్ ముందులే ఉన్నాయి. ఓకే, అందుకని చెప్పి నాకు ఇక్కడ ఎర్రర్ చూపించింది. అంటే ఏంటి దీని మీనింగ్ అంటే రిజర్వ్డ్ వర్డ్ మనం వేరియబుల్ కింద యూజ్ చేయకూడదు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే స్ట్రిక్ట్ అన్నప్పుడు ఏంటి? కంపల్సరీ వీ హ్యావ్ టు యూజ్ ద టైప్. ఓకే, టైప్ ని యూజ్ చేయాలి. లెట్స్ నేను చూడండి నిన్న సింటాక్స్ చూపించా కదా, వేరియబుల్ నేమ్ ఫాలో అవ్వాల్సిన సింటాక్స్. ఓకే, వాట్ ఈస్ ద సింటాక్స్? ఇదిగోండి. ఓకే, ఇక్కడ మీకు సింటాక్స్ ఉంది కదా, వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ అని చెప్పి. ఓకే, ఈ సింటాక్స్ నిన్న డిస్కస్ చేశాం కదా, దిస్ ఇస్ ద సింటాక్స్. ఈ సింటాక్స్ లో మనకి నాన్ స్ట్రిక్ట్. ఓకే, నాన్ స్ట్రిక్ట్ అయితే వేరియబుల్ ఒకటే మ్యాండేటరీ, మిగతా ఆప్షనల్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేసాము? ఇక్కడ స్ట్రిక్ట్ అని చెప్పి మెన్షన్ చేసాం.
ఓకేనా. స్ట్రిక్ట్ అని చెప్పి మెన్షన్ చేసాం కాబట్టి స్ట్రిక్ట్ మెన్షన్ చేస్తే కంపల్సరీ డేటా టైప్ ఉండాలి. ఓకే, డేటా టైప్ ఉంది. ఓకే, వేర్ అనేది మనకి డేటా టైప్. ఓకే, నిన్న డిస్కస్ చేసినట్టు ఓకే, దీస్ ఆర్ ద డేటా టైప్స్ టు రిప్రజెంట్ ద వేరియబుల్స్. ఓకే, వేర్, లెట్ అండ్ కాన్స్టెంట్ అన్నమాట. ఓకే, ఒక్కొక్క దానికి ఒక్కొక్క పర్పస్ ఉంది, విల్ డిస్కస్ ఇన్ డీటెయిల్. ఓకే, వేరియబుల్స్ రిప్రజెంట్ చేయడానికి మనకి ఇవి డేటా టైప్స్. ఈ డేటా టైప్స్ నేను ఒక వేరియబుల్ అనేది తీసుకున్నాను. ఓకే, లెట్స్ ఏ వేర్, వేరియబుల్ నేమ్ వచ్చేసేంటి నెంబర్. ఓకే, సో ఇప్పుడు నాకు ఎర్రర్ అనేది పోయింది. ఒకసారి రన్ చేసి చూద్దాం, చూడండి ఎర్రర్ ఏమైనా వస్తుందో లేదో ఇక్కడ. ఎర్రర్ ఈజ్ నాట్ డిఫైన్డ్. సో ఇది మనకి స్ట్రిక్ట్ కదా. ఓకే, నా స్ట్రిక్ట్ అన్నప్పుడు ఇక్కడ నేను వాల్యూ ఇచ్చాను, వేరియబుల్ నేమ్ ఇచ్చాను, కానీ డేటా టైప్ అని ఇలా. ఓకేనా, యాజ్ పర్ మనకి స్ట్రిక్ట్ అయితే మనం ఏం చేయాలి, డేటా టైప్ అనేది ఇవ్వాలి. సో అక్కడ మనం స్ట్రిక్ట్ అని చెప్పి మెన్షన్ చేసినప్పుడు డేటా టైప్ అనేది మనం ఇవ్వలేదు కాబట్టి మనకి రన్ టైంలో ఎర్రర్ అనేది వచ్చింది. ఓకేనా, ఇప్పుడు ఒకవేళ నేను దీన్ని నాన్ స్ట్రిక్ట్ చేస్తాను, ఎలాగ నాన్ ఐఫన్ స్ట్రిక్ట్. ఓకే, నాన్ ఐఫన్ స్ట్రిక్ట్ చేసి సేవ్ చేసి ఇఫ్ ఐ రన్ ద సేమ్ వన్. ఓకే, నాకు ఇక్కడ ఎర్రర్ నేను చూపించాల, బికాస్ నాన్ స్ట్రిక్ట్ అంటే మనకి ఆ టైప్ ని పట్టించుకోదు. ఓకే, జావా స్క్రిప్ట్. స్ట్రిక్ట్ అంటే మనకి టైప్ అనేది పట్టించుకుంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు స్ట్రిక్ట్ అని చెప్పి నేను రన్ చేస్తే నాకు అది యాక్సెప్ట్ చేయదు, బికాస్ వీ హ్యావెంట్ మెన్షన్ ద డేటా టైప్. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, లెట్ అనే డేటా టైప్ ని తీసుకుంటున్నాను. ఓకే, లెట్ అని చెప్పి డేటా టైప్ తీసుకున్నాను. ఇప్పుడు నాకు ఎర్రర్ ఏం చూపించండి. ఓకే, 34 అనేది ఎందుకు ప్రింట్ అవుతుంది, ఇవి ఎందుకు ప్రింట్ అవ్వలేదు. ఓకే, ఇక్కడ నాకు ట్రూ ఉంది, 64 ఉంది, మరి ఎందుకు 34 ఒకటే ప్రింట్ అవుతుందంటే ఇక్కడ మనం ఏదైతే చూస్తున్నామో ఇది ఒక కన్సోల్. ఓకే, కన్సోల్ అంటే మనకి అవుట్పుట్ చూడటానికి షోకేస్ చేసే ఒక డిస్ప్లే అన్నమాట. ఓకే, అది ఎందుకు, ఓకే, ఏ కేసెస్ లో డిస్ప్లే అవుతుందంటే మనకి కన్సోల్ డాట్ లాగ్. ఓకేనా, కన్సోల్ డాట్ లాగ్ అంటే మన కన్సోల్లో ఏం ప్రింట్ చేయాలి అనేది ఇందులో మెన్షన్ చేస్తాం అనమాట. సో అందులో ఉన్న డేటాని మనకి కన్సోల్లో ప్రింట్ చేస్తుంది. ఓకే, ఇంకోటి ఏంటంటే జావా స్క్రిప్ట్ లో, ఓకే, జావా స్క్రిప్ట్ లో కానీ టైప్ స్క్రిప్ట్ లో కానీ ఈ ఎండ్స్ విత్ ద సెమీ కాలన్ అనేది ఆప్షనల్. ఓకేనా, జనరల్ గా మనకు అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ జావాలో లైన్ ends with semicolon. Okay, but in JS ఆర్ టిఎస్ అంటే జావా స్క్రిప్ట్ కానీ టైప్ స్క్రిప్ట్ కానీ మనకి సెమీ కాలన్ ఈస్ ఆప్షనల్. ఓకే, సెమీ కాలన్ ఈస్ ఆప్షనల్ అంటే ఏంటి, అది పెట్టొచ్చు పెట్టకపోవచ్చు, పెట్టిన ఎర్రర్ చూపించదు, పెట్టకపోయినా కానీ ఎర్రర్ అనేది చూపించదు అనమాట. ఓకేనా, కానీ జనరల్ రికమెండేషన్ అంటే ఏంటంటే మనకి సెమీకాలన్ యూజ్ చేసుకోవడమే బెటర్. ఎందుకంటే ఈ సెమీకాలన్ యూజ్ చేయలేదు అనుకోండి, లెట్స్ ఏ సెమీకాలన్ యూజ్ చేయలేదు, నాకు ఇక్కడ ఎర్రర్ ఏం చూపించలేదు, ఒకసారి రన్ చేస్తాను. ఓకే, బాగానే వచ్చింది. నెక్స్ట్ ఈ కన్సోల్ డాట్ లాగ్ నేను ఏం చేస్తానంటే సేమ్ లైన్ లో తీసుకొచ్చి స్పేస్ ఇచ్చాను. ఓకే, నెక్స్ట్ లైన్ తెచ్చాము. కొన్నిసార్లు ఏంటంటే మనకి సేమ్ లైన్ లో తెచ్చిన ఎర్రర్స్ అనేవి చూపించదు అనమాట. ఓకే, కంపైలేషన్ ఎర్రర్స్ కన్సోల్ కాకుండా వేరే, లెట్స్ ఏ ఇక్కడ ఇంకొక వేరియబుల్ ఇస్తున్నాం, వేర్ స్టూడెంట్స్ స్టూడెంట్ నేమ్. ఓకే, వేర్ స్టూడెంట్ నేమ్ ఈక్వల్ టు గోపాల్. ఓకే, గోపాల్ అని చెప్పి ఇచ్చాను. ఇప్పుడు ఇక్కడ నేను సెమీకాలన్ ఇచ్చాను అనుకోండి. ఓకే, సెమీకాలన్ ఇస్తే ఎర్రర్ పోయింది. అంటే నేను ఇప్పుడు వేరియబుల్ రిప్రజెంటేషన్ చిన్న చిన్న వేరియబుల్స్ ఉంటే సేమ్ లైన్ లో ఇవ్వలేను. ఓకే, సేమ్ లైన్ లో ఇవ్వలేను, మల్టిపుల్ వేరియబుల్స్ ఇవ్వాలంటే నేను సేమ్ లైన్ లో ఇవ్వలేను, చిన్న చిన్న వేరియబుల్స్ అయినా కానీ న్యూ లైన్కి వెళ్ళాలి. ఓకేనా, అదే మీరు సెమీకాలన్ ఇచ్చుకుంటే యూ కెన్ హ్యాపీలీ మెన్షన్ అనమాట. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే ఇది మనకి స్ట్రింగ్ డేటా టైప్. నిన్న డేటా టైప్స్ చూసాం కదా, ఏ టైప్ ఆఫ్ డేటాను రిప్రజెంట్ చేస్తుంది, ప్రిమిటివ్ డేటా టైప్స్. స్ట్రింగ్ అంటే మనకి విత్ ఇన్ డబల్ కోట్స్ ఆర్ సింగిల్ కోట్స్. ఓకేనా, విత్ ఇన్ డబల్ కోట్స్ కానీ సింగిల్ కోట్స్ లో కానీ మనం కొన్ని స్పెషల్, ఓకే, ఆల్ఫాబెట్స్ కానీ నెంబర్స్ కానీ స్పెషల్ క్యారెక్టర్స్ కానీ వేటిని రిప్రజెంట్ చేసినా కానీ సింగిల్ కోట్స్ ఆర్ డబుల్ కోట్స్ వి కన్సిడర్ దట్ యాజ్ ఏ స్ట్రింగ్ అనమాట. ఓకే, సో ఇక్కడ గోపాల్ అనేది ఒక స్ట్రింగ్ అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వేర్ అనేది
ఒక వేరియబుల్ ఉంది, అలానే వేర్ అని చెప్పి ఇంకొక వేరియబుల్ ఉంది. ఓకేనా? రెండు వేర్ అయినప్పుడు మీరు ఆ డేటా టైప్ ని మళ్ళీ రిపిటేటివ్ గా యూజ్ చేయాల్సిన పని లేదు. సో అలా కాకుండా ఒకవేళ రెండు సేమ్ డేటా టైప్ అయితే యూ క్యాన్ రిమూవ్ ద డేటా టైప్ అండ్ యూ క్యాన్ సెపరేట్ విత్ ద కామా. ఓకేనా? సేమ్ లైన్ లో కామాతో సెపరేట్ చేశారనుకోండి, మీకు అది వేర్ కింద కన్సిడర్ చేస్తారు అనమాట. ఓకే, ఇప్పుడు ఇది స్ట్రిక్ట్ మోడ్ కదా, దీనికి నేను డేటా టైప్ పెట్టలేదు. నాకు రన్ అయితే లేదో చూద్దాం. చూడండి, రన్ అవ్వాలి. ఓకే, బికాస్ మనం కామా పెట్టామంటే ముందర ఏదైతే డేటా టైప్ పెట్టామో అది మనకి స్టూడెంట్ నేమ్ కూడా అప్లికబుల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇది నాకు వేరే డేటా టైప్ కావాలి. లెట్స్ లెట్ కావాలి. ఓకే, లెట్ లెట్ డేటా టైప్ కావాలి. అప్పుడు ఏంటి ఇక్కడ కామా కాకుండా అది సెపరేట్ కాబట్టి సెమీకోలన్ పెట్టాలి. ఓకే, కామా పెట్టామంటే అది సేమ్ డేటా టైప్ అన్నట్టు తీసుకుంటుంది. ఓకే, అప్పుడు మనకేంటి వేర్ లెట్ డిఫరెంట్ డిఫరెంట్ కాబట్టి సో కామా సెమీకోలన్ సెపరేషన్ విత్ లెట్ అనమాట. ఓకే, సో మనకి రికమెండేషన్ ఏంటంటే ఈవెన్ దో సెమీకోలన్ ఈజ్ ఆప్షనల్, రికమెండేషన్ టు యూస్ సెమీకోలన్ అనమాట. ఓకేనా? సెమీకోలన్ యూస్ చేస్తే మనకు క్లారిటీ ఉంటుంది. ఓకే, ఏ లైన్ కి ఏ స్టేట్మెంట్ కి ఏ వేరియబుల్ కి అని చెప్పి వీ కెన్ ఈజీలీ డిఫరెన్షియేట్. ఓకే, అండ్ ఇంకొకటి, ప్రతిసారి మనం జావా స్క్రిప్ట్ ఫైల్ రాసేటప్పుడు టాప్ లో ఈ యూజ్ స్ట్రిక్ట్ అనేది రాయాలంటే రాయాల్సిన పని లేదు. ఓకే, బై డిఫాల్ట్ అది మనకి నాన్ స్ట్రిక్ట్ అన్నమాట. ఓకే, బై డిఫాల్ట్ నాన్ స్ట్రిక్ట్. మనకి ఏదన్నా టైప్ వాల్యుయేషన్ స్ట్రిక్ట్ కావాలి అనుకుంటే డాట్ జేఎస్ వాడతాము, లేకపోతే డాట్ టిఎస్ అని చెప్పి ఫైల్ క్రియేట్ చేసుకుంటే బై డిఫాల్ట్ స్ట్రిక్ట్ అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ఫైల్ ఏంటి, ఎక్స్టెన్షన్ విత్ డాట్ జేఎస్. ఓకే, డాట్ జేఎస్ అంటే బై డిఫాల్ట్ నాన్ స్ట్రిక్ట్. బై డిఫాల్ట్ నాన్ స్ట్రిక్ట్. డాట్ టిఎస్ అంటే ఏంటి మనకి బై డిఫాల్ట్ ఓకే స్ట్రిక్ట్. జేఎస్ ఎలాగైతే బై డిఫాల్ట్ నాన్ స్ట్రిక్ట్, డాట్ టిఎస్ బై డిఫాల్ట్ స్ట్రిక్ట్ అనమాట. ఓకేనా? సో అందులో అయినా కానీ మీరు ఆ టైప్స్ కావాలనుకుంటే దాన్ని బట్టి మీరు స్ట్రిక్ట్ నాన్ స్ట్రిక్ట్ అనేది మెన్షన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఫ్రీక్వెంట్ గా అడిగే క్వశ్చన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రిక్ట్ అండ్ నాన్ స్ట్రిక్ట్? ఓకే, వాట్ ఈస్ ద డిఫాల్ట్ బిహేవియర్ ఆఫ్ ద డాట్ జేఎస్ ఫైల్? ఓకే, స్ట్రిక్టా నాన్ స్ట్రిక్టా, వై? ఓకే, రీజన్ అనేది అడుగుతారు అనమాట. ఇప్పుడు విల్ సీ ద డిఫరెంట్ కాంబినేషన్స్. ఓకే, డిఫరెంట్ స్కోప్ ఆఫ్ ద వేరియబుల్స్. ఓకే, దానికోసం నేను ఏం చేస్తానంటే ఒక న్యూ ఫైల్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ న్యూ ఫైల్ ఉంది కదా, న్యూ ఫైల్ వచ్చేసి లెట్స్ సే గ్లోబల్ వేరియబుల్స్ డాట్ జేఎస్. ఓకే, సో ఇక్కడ నేను కోడ్ ఏం రాయలేదు, బై డిఫాల్ట్ సమ్ నోట్స్ అనేది ఉంది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే గ్లోబల్ వేరియబుల్స్, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ద గ్లోబల్ వేరియబుల్స్? ఫస్ట్ మనం ఏం చేద్దామంటే వేరియబుల్స్ గురించి ఎండ్ టు ఎండ్ తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ ఏం చేసాము, వేరియబుల్స్ గురించి అసలు వేరియబుల్స్ అంటే ఏంటి, దాని పర్పస్ ఏంటి, మెమరీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఓకే, దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, దాని సింటాక్స్ ఏంటి అనేది చూసాము. ఇప్పుడు వేరియబుల్స్ రిలేటెడ్ డిఫరెంట్ స్కోప్ అనేది చూద్దాం. ఓకే, వేరియబుల్స్ అనేవి మనం ఎక్కడెక్కడ రాయొచ్చు, ఓకే, దాని యాక్సెసిబిలిటీ ఎలా ఉంటుంది అనేది మనకి ఆ డేటా టైప్ లెట్ వేర్ కాన్స్టెంట్ ఉంది కదా, సో వాటి బేస్ మీద మనకి ఎలాగా అవుట్పుట్ డిఫరెన్షియేట్ అవుతా ఉంటుందని చూద్దాము. స్కోప్ ఆఫ్ ద వేరియబుల్స్ చూద్దాం ఇప్పుడు. స్కోప్, లెట్స్ సే గ్లోబల్ అనుకోండి, గ్లోబల్ స్కోప్. గ్లోబల్ అంటే ఇఫ్ వి haven't written, if we haven't written variables inside any block or method is called global variable. ఇంకోటి ఏంటంటే ఇంకొకటి, ఓకే, గ్లోబల్ అంటే మనకి క్లాసులో ఐ మీన్ డాట్ జేఎస్ ఫైల్లో ఏమని చెప్పుకున్నాం, డాట్ జేఎస్ ఫైల్లో వేరియబుల్స్ తో పాటు మెథడ్స్ కూడా ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఏదన్నా వేరియబుల్ అనేది మనం ఆ మెథడ్ లోపల రాయొచ్చు, మెథడ్ బయట రాయొచ్చు. ఓకేనా? ఒకవేళ మనం తీసుకునే వేరియబుల్ కానీ మెథడ్ లోపల లేకపోతే, లేకపోతే కొన్ని బ్లాక్స్ ఉంటాయి అన్నమాట మనకి, ఇఫ్ బ్లాక్స్ కానీ లూప్స్, ఫర్ లూప్స్ కానీ, ఓకే, బ్లాక్ ఆర్ లూప్, ఓకే, వాటి లోపల రాయకపోతే మనం దాన్ని గ్లోబల్ వేరియబుల్ అంటాము. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే గ్లోబల్ వేరియబుల్
even though if we write if we write inside function without data type, ఓకేనా? ఫంక్షన్ లోపల మనం వేరియబుల్ రాసి తీసుకొని డేటా టైప్ ఇవ్వలేదు అనుకోండి, ఓకే, డేటా టైప్ ఇవ్వకపోతే ఇట్ సెల్ఫ్, ఓకే, అది మనకి గ్లోబల్ వేరియబుల్ లాగా కన్సిడర్ చేస్తారు అనమాట. ఓకే, ఇట్ కన్సిడర్ యాజ్ ద గ్లోబల్ వేరియబుల్. ఓకే, సో చూద్దాం, చూడండి ఎగ్జాంపుల్స్. ఫస్ట్ వేర్ కీవర్డ్ గురించి తీసుకుందాం. ఓకే, వేర్ అనేది కొంచెం హై లెవెల్ కీవర్డ్ అనమాట. ఓకే, వేర్, ఓకే, దీని స్కోప్ కొంచెం ఎక్కువ ఉంటుంది. లెట్స్ వేర్ ఈక్వల్ టు వేర్, ఓకే, వేర్ అనేది డేటా టైప్. తర్వాత మనం వేరియబుల్ నేమ్ ఇవ్వాలి. లెట్స్ ఐ వాంట్ టు స్టోర్ స్టూడెంట్ మార్క్స్ ఈక్వల్ టు 88 ఎండింగ్ విత్ ద సెమీకోలన్. ఓకే, సో ఇప్పుడు కన్సోల్ అవుట్పుట్ చూడాలి కాబట్టి కన్సోల్ డాట్ లాగ్, ఓకే, కన్సోల్ డాట్ లాగ్. ఇప్పుడు ఈ వాల్యూ 88 ఏదైతే ఉందో అది ఎందులో స్టోర్ అయి ఉంటుంది? మనకి స్టూడెంట్ మార్క్స్ అనే వేరియబుల్లో స్టోర్ అయి ఉంటుంది. ఓకే, సో టు సీ ద అవుట్పుట్ ఆర్ వాట్ ఈస్ ద డేటా దట్ ఈస్ స్టోర్డ్ ఇన్సైడ్ స్టూడెంట్ మార్క్స్ అనేది అందులో ఏముందో చూడాలంటే వీ హ్యావ్ టు ప్రింట్ ద స్టూడెంట్ మార్క్స్ వేరియబుల్ అనమాట. ఓకే, స్టూడెంట్ మార్క్స్ వేరియబుల్ ని ప్రింట్ చేయాలి కన్సోల్ డాట్ లాగ్. ఓకే, సో ఇప్పుడు ఈ వేర్ అనే కీవర్డ్ నాకు, నేను ఏ ఫంక్షన్ తీసుకోలేదు, బ్లాక్ అనేది తీసుకోలేదు, జస్ట్ నాకు అవుట్ సైడ్ ఉంది అంతే. ఓకే, ఇది నాకేంటి, ఇది నాకు గ్లోబల్ అన్నమాట. ఇట్స్ ఏ గ్లోబల్ వేరియబుల్. ఓకే, సో మనకి ఏదన్నా కమెంట్ రిలేటెడ్ స్టేట్మెంట్స్ ఉంటే ఇక్కడ డబుల్ ఫార్వర్డ్ స్లాష్ పెట్టాం కదా, ఇక్కడ డబుల్ ఫార్వర్డ్ స్లాష్ లో మనం ఆ కమెంట్ రిలేటెడ్ స్టేట్మెంట్స్ ని మెన్షన్ చేస్తాం. ఓకే, గ్లోబల్. ఒకసారి రన్ చేస్తా చూడండి. 34, వై 34. ఓకే, ఓకే, సో వీఆర్ ఎగ్జిక్యూటింగ్ ఆ ఫైల్ నేమ్ అనేది ప్రీవియస్ ఫైల్ నేమ్ అనమాట. సో వీ హ్యావ్ టు గివ్ ద ఫైల్ నేమ్ దట్ వీఆర్ ఎగ్జిక్యూటింగ్ రైట్ నౌ. ఓకే, నోడ్ స్పేస్ ఏంటిది, గ్లోబల్ వేరియబుల్స్ డాట్ గ్లోబల్ వేరియబుల్స్ డాట్ జేఎస్. ఓకే, ఈ ఫైల్ అనమాట. ఇది ఎందుకు ఎర్రర్ చూపించమని చెప్తాం కదండి. త్రో ఎర్రర్ నోడ్ కెనాట్ ఫైండ్ మాడ్యూల్, స్పెల్లింగ్ మిస్టేక్ ఏమన్నా ఉంటుంది చూడండి. గ్లోబల్ వేరియబుల్స్. ఒక పని చేద్దాం, ఇది కాపీ చేద్దాం. కాపీ చేసి నోడ్ స్పేస్ ఫుల్ పాత్ కాపీ అయింది. లెట్స్ టేక్ దిస్ ఫుల్ పాత్. నోడ్ స్పేస్ గ్లోబల్ వి క్యాపిటల్ వేరియబుల్స్ డాట్ జేఎస్. త్రో ఎర్రర్ కెనాట్ ఫైండ్ మాడ్యూల్ గ్లోబల్ వేరియబుల్స్ డాట్ జేఎస్, గ్లోబల్ వేరియబుల్స్ డాట్ జేఎస్. సేవ్ చేసాము, ఒకసారి ఆగండి, సేవ్ చేద్దాం. సేవ్, లెట్స్ రన్ దిస్ అగైన్. ఇంటర్నల్ 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 మాడ్యూల్స్ సిజేఎస్ లోడర్ 1520. లెట్స్ టేక్ ద న్యూ టెర్మినల్. ఇది క్లోజ్ చేసి మనం ఫ్రెష్ ఒక టెర్మినల్ నింపాం. పాత్ అనేది ఇక్కడే ఉంది కదా, నోట్ స్పేస్ గ్లోబల్ వేరియబుల్స్ డాట్ జేఎస్.
Okay, let's try to run the previous one. Node space sample exe.js. ఓకే, దీనికి వస్తుంది. ఓకే, ఇది మనం కొంచెం రీనేమ్ చేద్దాం ఒకసారి. ఏంటంటే గ్లోబల్ వేరియబుల్స్ gl గ్లోబల్ వి. గ్లోబల్ వి, సేవ్ దిస్, node space గ్లోబల్ వి డాట్ జేఎస్. ఓకే, సో ఇందాక మనకి ఏదో లెంతీ నేమ్ కదా, సో అందులో మనకి స్పెల్లింగ్ మిస్టేక్ ఏదో పడింది. సో 88 అనేది నాకేంటి, 88 ఈజ్ ద వాల్యూ విచ్ ఈస్ స్టోర్డ్ ఇన్ ద వేర్. ఓకే, సో ఈ వేర్ కి లెట్ కి గ్లోబల్ లో డిఫరెన్స్ ఏమి ఉండదు. ఓకే, దేర్ ఈస్ నో డిఫరెన్స్ ఇన్ ద గ్లోబల్ లెవెల్. గ్లోబల్ లెవెల్లో మనకున్న డేటా టైప్స్ వేర్, లెట్, ఇవి మనకి కేస్ సెన్సిటివ్ అనమాట. అప్పర్ కేస్ అయితే అప్పర్ కేసు, లోయర్ కేస్ అయితే లోయర్ కేసు రాయాలి. ఇవన్నీ మనకి లోయర్ కేసు ఉంటాయి. ఓకే, వేర్, లెట్, కాన్స్టెంట్, మూడు లోయర్ కేసు. ఇవి మనకి సేమ్ స్కోప్ ఇన్ గ్లోబల్. ఓకే, గ్లోబల్లో మనకి సేమ్ స్కోప్ ఉంటుంది. అంటే ఏంటి, గ్లోబల్ లెవెల్లో యాక్సెస్ అయింది. అట్ ద సేమ్ టైం మనకి ఇంటర్నల్ గా డాట్ జేఎస్ ఫైల్లో ఏమన్నా మెథడ్స్ తీసుకున్నా, బ్లాక్స్ తీసుకున్నా, లూప్స్ తీసుకున్నా, వీ కెన్ బి ఏబుల్ టు యాక్సెస్ అనమాట. ఓకేనా, అవి మనం మెథడ్స్, బ్లాక్స్, లూప్స్ తీసుకున్నప్పుడు చూద్దాము. ఇప్పుడు అలానే ఒక లెట్ వేరియబుల్ తీసుకుంటాం. ఓకే, లెట్ సోషల్ మార్క్స్ ఈక్వల్ టు 90. ఓకే, సోషల్ మార్క్స్ ఈక్వల్ టు 90. ఇదేంటి, నేను స్ట్రిక్ట్ గానే ఇస్తున్నా ఇప్పుడు. ఓకే, సో సోషల్ మార్క్స్ కూడా కావాలి కాబట్టి వాట్ ఐఎమ్ డూయింగ్ ఈస్ కన్సోల్ డాట్ లాగ్ సోషల్ మార్క్స్. సేవ్ చేశాను, ఎగ్జిక్యూటింగ్. ఓకే, 88, 90. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇవి మనకి టూ టైప్స్ ఉంటాయి. వేరియబుల్ ని వీ కెన్ గివ్ ఇన్ టూ టైప్స్. ఈ సింటాక్స్ ప్రకారం ఇప్పుడు టేక్ ది సింటాక్స్, ఇలాగా. ఓకే, జస్ట్ డేటా టైప్. ఓకే, స్ట్రిక్ట్ అనుకుంటే డేటా టైప్ వేరియబుల్ నేమ్ ఇస్తే వి కాల్ ఇట్ యాజ్ వేరియబుల్ డిక్లరేషన్. ఓకే, దీన్ని వేరియబుల్ డిక్లరేషన్ అంటారు. ఒకవేళ వేరియబుల్ తో పాటు వాల్యూ, ఓకే, వేరియబుల్ తో పాటు వాల్యూస్ ఇస్తే వి కాల్ ఇట్ యాజ్ వేరియబుల్ అసైన్మెంట్. ఓకేనా, సో మనం వేరియబుల్ ని క్రియేట్ చేసేటప్పుడు వాల్యూ అనేది కంపల్సరీ ఇవ్వాలని చెప్పి రూల్ ఏం లేదనమాట. ఓకే, దేర్ ఈస్ నో mandatory or rule. Okay, there is no mandatory or rule to provide value for a variable while it created. ఓకే, అది క్రియేట్ చేసేటప్పుడే మనం వాల్యూ పాస్ చేయాలని చెప్పి రూల్ లేదనమాట. సో అలాగే వాల్యూ లేకుండా మనం ఇలాగ ఇస్తే వీ కాల్ ఇట్ యాజ్ వేరియబుల్ డిక్లరేషన్. ఓకే, ఒకవేళ వేరియబుల్ క్రియేట్ చేసేటప్పుడే వాల్యూ ఇస్తే వీఆర్ అసైన్ ద వాల్యూ టు ద వేరియబుల్. ఓకే, వేరియబుల్ కి వేరియబుల్ వాల్యూ అసైన్మెంట్ అని చెప్పి అంటాం అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇందాక కేసులో మనం ఏం చేసాము, ఇది వేరియబుల్ అసైన్మెంట్ చేసాం. ఓకే, వేరియబుల్ వాల్యూ అసైన్మెంట్ చేసాము. ఇప్పుడు ఏం చేస్తామంటే, నేను జస్ట్ వేరియబుల్ డిఫైన్ చేశాను. సో సెమీకాలన్ తీసుకుంటున్నాను, ఎందుకు కన్ఫ్యూజన్ అని చెప్పి సెమీకాలన్ అనేది తీసుకుంటున్నాను నేను. ఓకే, సో ఇప్పుడు ఆ వాల్యూస్ అనేవి నేను ఎక్కడ ఇస్తున్నాను చూడండి. ఓకే, వాల్యూస్ అనేవి వీ కెన్ గివ్ ఎనీవేర్ అనమాట. ఓకే, లెట్స్ సే ఇక్కడ 88. నెక్స్ట్ సోషల్ మార్క్స్ కి ఇక్కడ ఇస్తున్నాం. ఓకే, అంటే డిఫరెంట్ స్కోప్ అనేది మీకు చూపిస్తా చూడండి. సో ఇప్పుడు వేరియబుల్ అనేది ఎక్కడ క్రియేట్ చేసాము, దాని వాల్యూ అనేది ఎక్కడ ఇచ్చాము. వాల్యూ ఇచ్చేటప్పుడు మనకి ఆ డేటా టైప్ అనేది మ్యాండేటరీ కాదు. ఓకేనా, వాల్యూ అనేది డైరెక్ట్ గా మనం వేరియబుల్కి ఇస్తాము. ఓకేనా, ఆ వేరియబుల్ క్రియేట్ చేసేటప్పుడు మనకి మెమరీ చెప్పాలి కాబట్టి అప్పుడు డేటా టైప్ అనేది అవసరం అనమాట. ఓకేనా,
సో ఎవ్రీ టైము ఒకసారి డిఫైన్ చేసిన తర్వాత వేరియబుల్ విత్ డేటా టైప్ ఎవ్రీ టైం మనం డేటా టైప్ చెప్పాల్సిన పని లేదు. జస్ట్ వీ హ్యావ్ టు యూజ్ ద వాల్యూ, ఐ మీన్ జస్ట్ వీ హ్యావ్ టు యూజ్ ద వేరియబుల్ అనమాట. ఓకేనా. సో ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తాను చూడండి, కంట్రోల్ ఎస్ చేశాను. ఓకే, సేమ్ అవుట్పుట్. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తాను చూడండి, ఇక్కడి నుంచి కట్ చేస్తున్నాను, ఇక్కడి నుంచి కట్ చేసేసి మళ్ళీ ఇక్కడ ఇస్తున్నాను. ఇది కంట్రోల్ ఎక్స్ పేస్ట్, మళ్ళీ కన్సోల్ డాట్ లాగ్ ఎక్కడ ఇస్తున్నాను, సారీ కంట్రోల్ సి అండ్ ఐఎమ్ గివింగ్ ఇక్కడ. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాను చూడండి, ఇక్కడ వేరియబుల్స్ అనేవి ఎంటీగా ఉన్నాయి, అంటే వాల్యూ అనేది నేను అసైన్ చేయాలి, జస్ట్ డిక్లరేషన్ చేశాను. డిక్లరేషన్ చేసి ఐఎమ్ ట్రైంగ్ టు ప్రింట్ ద వాల్యూ. ఓకేనా, ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా వాల్యూ. ఓకేనా, అప్పుడు మనకి ఏమున్నాయి డేటా టైప్స్, అలానే ఇంకోటి తీసుకుంటాం చూడండి, కాన్స్టెంట్ కూడా తీసుకుంటాం. కాన్స్ట్, ఇది వచ్చేసి టోటల్ స్కోర్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకుందాం. ఓకే, కాన్స్ట్ టోటల్ స్కోర్, దీనికి కూడా ప్రింట్ స్టేట్మెంట్, అంటే మనకి డిఫరెంట్ లైన్స్ లో వేరియబుల్స్ ఇస్తే దాని అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది. ఓకే, సో అలానే టోటల్ స్కోర్ ఏదైతే ఉందో, టోటల్ స్కోర్ హియర్ ఐఎమ్ గివింగ్ టోటల్ స్కోర్ ఈక్వల్ టు 80 ఆర్ 70. సో ఇప్పుడు చూడండి రన్ చేస్తున్నాను, మనకి అన్డిఫైన్డ్ కూడా ఒక డేటా టైప్ అనమాట. ఓకే, సో ఇక్కడ మీకు ఒకవేళ వేర్ అనుకోండి, టోటల్ స్కోర్ ఏమంటుంది. ఓకే, సో కాన్స్ట్, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ కాన్స్ట్ అని ఉంది కదా, కాన్స్ట్ అంటే ఏంటంటే మనకి ఇఫ్ వీ వాంట్ టు ఫిక్స్ ద వాల్యూ ఫర్ ఏ వేరియబుల్ అండ్ don't want any modifications or updates. ఓకే, సో ఒక వేరియబుల్ లో వాల్యూ తీసుకొని దానికి మనకి మోడిఫికేషన్స్ అప్డేట్స్ ఏమీ వద్దు అనుకుంటే అప్పుడు కాన్స్ట్ తీసుకుంటాము. ఇక్కడ రూల్ ఏంటంటే కాన్స్ట్, ఓకే, ఇక్కడ వేరియబుల్ డిక్లరేషన్ అనేది కాన్స్ట్ కి నాట్ అప్లికబుల్. అంటే కంపల్సరీ కాన్స్ట్ అనే వేరియబుల్ కి వాల్యూ అనేది మనం అసైన్ చేయాలి. ఇక్కడ ఏం చేసాం మనం, జస్ట్ వేరియబుల్ డిఫైన్ చేసాము. ఓకే, కానీ వాల్యూ అసైన్ చేయాలి. సో ఏమంటున్నారు, మిస్సింగ్ ఇనిషియలైజర్. ఓకే, మిస్సింగ్ ఇనిషియలైజర్ ఇన్ కాన్స్ట్ డిక్లరేషన్. ఓకేనా, డిక్లరేషన్ ఇచ్చారు కానీ ఇనిషియలైజర్ అనేది చేయలేదు అనమాట. సో ఇక్కడ ఏం చేస్తున్నాను నేను, ఈ టోటల్ స్కోర్ అనేది ఇక్కడ నుంచి తీసేసి వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ ఇస్ ఇక్కడ వాల్యూ అనేది అసైన్ చేస్తాం. ఓకేనా, సో ఇప్పుడు రన్ చేద్దాం చూడండి. సో ఇక్కడ మనకి ఏమైందో చూడండి, మనం ఎక్కడైతే వాల్యూస్ ఇవ్వలేదో, ఓకేనా, సో జస్ట్ వేరియబుల్స్ డిక్లేర్ చేసి వాల్యూస్ ఇవ్వాల. ఓకేనా, వాల్యూస్ ఇవ్వకముందు నేనేం ప్రింట్ చేశాను, ఇవి. ఓకే, స్టూడెంట్ మార్క్స్. ఓకే, ఫస్ట్ స్టూడెంట్ మార్క్స్ ఏమొచ్చింది, అన్డిఫైన్డ్. ఓకే, సో నిన్న చెప్పుకున్నట్టు మనకి, ఓకే, అన్డిఫైన్డ్ అని ఉంది కదా, సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్రిమిటివ్ డేటా టైప్ అనమాట. అంటే మనం ఆ వేరియబుల్ కి వాల్యూ ఏమి ఇవ్వకపోతే, ఓకే, మనం వాల్యూ ఇచ్చేదాకా అది అన్డిఫైన్డ్ అని చెప్పి అండర్స్టాండ్ చేసుకుంటుంది. ఓకే, అన్డిఫైన్డ్ అని చెప్పి అది అజంప్షన్ అనేది చేసుకుంటుంది అనమాట. ఓకే, సో లెట్ కి వేర్ కి మనకి వాల్యూ అనేది పాస్ చేయలేదు కాబట్టి అది అన్డిఫైన్డ్ లాగా మనకి కన్సిడర్ అనేది చేసుకుంది అనమాట. ఓకే, ఇట్ కన్సిడర్డ్ యాజ్ అన్డిఫైన్డ్. ఓకేనా, నెక్స్ట్ మన కాన్స్టెంట్ గా ఆల్రెడీ ఇనిషియలైజ్ చేసాం కదా టోటల్ స్కోర్, సో అది మనకి 70 అనేది ప్రింట్ అయింది. ఓకే, తర్వాత మనం ఇనిషియలైజ్ చేసిన తర్వాత వాల్యూస్, ఓకే, 88, 90 అండ్ 70. ఓకే, 88, 90 అండ్ 70. ఓకే, ఇలాగ ఆర్డర్ లో ప్రింట్ అయింది అనమాట. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే, ఇక్కడ మనం ఏదైతే వాల్యూస్ ఇచ్చామో, ఓకే, ఇక్కడ ఏదైతే వాల్యూస్ ఇచ్చామో వీఆర్ ట్రై టు అప్డేట్. ఓకే, ఒకసారి 88 ఇచ్చాము. ఓకే, తర్వాత లైన్ లో నేను ఏం చేస్తానంటే దాన్ని 89 ఇచ్చాను. ఓకేనా, 89 ఇచ్చాను. ఆ నెక్స్ట్ లైన్ లో ఏం చేస్తున్నానంటే దాన్ని 12 ఇస్తుంది. ఓకేనా, 12 ఇచ్చాను. ఈ కేసులో ఏమైందంటే
మనం ఏం చేస్తున్నాము, ఎగ్జిస్టింగ్ ఓకే ఈ మెమరీ లొకేషన్ ఏదైతే స్టూడెంట్ మార్క్స్ ఉందో ఆ మెమరీ లొకేషన్ లో ఉన్న వాల్యూని వీఆర్ అప్డేటింగ్ ఆర్ రీప్లేసింగ్ అనమాట. ఓకేనా, రీప్లేస్ చేస్తున్నాం, అప్డేట్ చేస్తున్నాం. ఓకే, 88 అనేది ఇక్కడ వరకు ఉంది. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తున్నాం దాన్ని, ఓకే 88ని రీప్లేస్ చేస్తా 89 చేస్తాము, తర్వాత 12 కింద రీప్లేస్ చేస్తాం. ఓకే, సో మనం ఇక్కడ స్టూడెంట్ మార్క్స్ అన్నప్పుడు మనకి 12 అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే, ఒకసారి రన్ చేస్తాం చూడండి. సో ఇక్కడ 12 అనేది ప్రింట్ అయింది. ఒకవేళ ఈ స్టూడెంట్ మార్క్స్ అనేది నేను 89కి 12కి మధ్యన పెట్టాను అనుకోండి, సో ఇక్కడ నాకు 89 వస్తుంది, ఇక్కడ నాకు 12 అనేది వస్తుంది అనమాట. ఓకే, సో అదర్ దెన్ కాన్స్ట్, ఓకే అదర్ దెన్ కాన్స్ట్ ఇదిగోండి 89 12. సో ఇక్కడ మీరు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అదర్ దాన్ కాన్స్ట్ డేటా టైప్, other than const data type, we can update values for var let any number of times. ఓకేనా, సో ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం అప్డేట్ చేయొచ్చు, కానీ అప్డేట్ చేయొద్దు ఒక వాల్యూ. ఓకే, దానికి అసలు అప్డేట్ చేయడానికి కూడా మనం ఎలా చేయొద్దు అనుకుంటే వీ హ్యావ్ టు యూస్ దిస్ కాన్స్ట్ అన్నమాట. ఓకే, కాన్స్ట్ అనే కీవర్డ్ ని మనం యూజ్ చేయాలి. ఓకేనా, ఇది వేరియబుల్స్ గురించి. ఇది మనం నెక్స్ట్ ఫంక్షన్స్, ఓకే ఫంక్షన్స్ బ్లాక్స్ వస్తాయి. ఓకే, ఫంక్షన్స్ బ్లాక్స్ వచ్చినప్పుడు ఇది ఏం చెప్పుకున్నాం, ఇప్పుడు మనం గ్లోబల్ స్కోప్ అనేది చెప్పుకున్నాం. ఓకేనా, గ్లోబల్ స్కోప్ చెప్పుకున్నాము. ఫంక్షన్స్ బ్లాక్స్ వచ్చినప్పుడు మనం అవి లోకల్, ఓకే లోకల్ స్కోప్ గురించి కూడా వీల్ డిస్కస్. ఓకే, లోకల్ స్కోప్ ఉంటే మనకి ఎలాగ బిహేవ్ చేస్తుంది అన్నట్టు. ఓకేనా, నెక్స్ట్ విల్ సీ ద డెఫినేషన్ ఆఫ్ ద ఫంక్షన్. ఓకే, మనకి డేటా టైప్స్ అయితే ఈ మూడే అనమాట. ఈ మూడు లేకుండా కూడా మనకి రన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇదే నేను ఏం చేస్తున్నానంటే ఈ వేర్ అనేది తీసేస్తున్నాను. ఓకే, ఎందుకంటే బై డిఫాల్ట్ డాట్ జేఎస్ ఏంటి నాకు నాన్ స్ట్రిక్ట్ కదా, సో వేర్ లెట్ తీసేసి నేను సేవ్ చేసేసాను, కంట్రోల్ ఎస్ నొక్కాను. ఓకే, మళ్ళీ రన్ చేశాను. ఓకే, వేర్ లెట్ తీసేస్తే నాకు ఏమైంది ఇక్కడ, వాటి ఓకే స్టూడెంట్ మార్క్స్ ఈజ్ అన్డిఫైన్డ్. ఓకే, మనకి గ్లోబల్ లెవెల్లో స్టూడెంట్ మార్క్స్ అన్డిఫైన్డ్ అంటే ఇక్కడ వాల్యూ ఇవ్వలేదు. ఓకేనా, ఈ ప్రింట్ స్టేట్మెంట్స్ ఉండడం వల్ల అది అలాగా కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇది తీసేస్తాను. ఓకే, ఇది తీసేసి లెట్ మీ రన్ ఇట్ అగైన్. ఓకే, ఐ విల్ టెల్ యూ ద డిఫరెన్స్. ఓకే, స్టూడెంట్ మార్క్స్ అన్డిఫైన్డ్ బికాస్ ఇక్కడ స్టూడెంట్ మార్క్స్ ఏంటి, జస్ట్ మనం డిక్లేర్ చేసాం. ఓకే, గ్లోబల్ గా డిక్లేర్ చేసి టోటల్ స్కోర్ అనేది తీసుకున్నాము, తర్వాత స్టూడెంట్ మార్క్స్ అని అసైన్ చేస్తాం, కానీ మనకి నాట్ డిఫైన్డ్. ఓకే, అన్డిఫైన్డ్ అనే కీవర్డ్ రాలేదు. ఇందాకైతే అన్డిఫైన్డ్ ఎందుకు వచ్చింది, డేటా టైప్ ఉంది కాబట్టి మనకు అన్డిఫైన్డ్ వచ్చింది. ఇప్పుడు మనకి డేటా టైప్ లేదు. ఓకే, డేటా టైప్ లేదు, కానీ వీఆర్ ట్రైంగ్ టు అప్డేట్. ఓకే, డేటా టైప్ లేకుండా వీఆర్ ట్రైంగ్ టు అప్డేట్ ద వేరియబుల్ వాల్యూ అనమాట. ఓకే, సో అందుకనే వెన్ ఎవర్ వీఆర్ యూజింగ్ ఓకే ఎనీ వేరియబుల్ ఆర్ ఓకే వేరియబుల్స్ యూజ్ చేసేటప్పుడు కంపల్సరీ వీ హ్యావ్ టు మెన్షన్ ద డేటా టైప్. ఓకేనా, అంటే స్ట్రిక్ట్ కింద యూజ్ చేయాలన్నమాట. ఓకే, స్ట్రిక్ట్ కింద యూజ్ చేయకపోతే ఇలానే మనకి అంటే ఇక్కడ మనకి ఎర్రర్స్ ఏం చూపించట్లా. ఓకేనా, ప్రోగ్రామ్ వైజ్ ఎర్రర్స్ ఏం చూపించట్లేదు, కానీ రన్ టైమ్ లో ఏమైంది, బికాస్ ఆఫ్ అవర్ డేటా టైప్ నాట్ దేర్. ఓకే, రన్ టైమ్ లో ఏమైందంటే మనకి అది వాల్యూ అనేది అసైన్ అయినా కానీ ఆ వాల్యూ అనేది దేనికి అసైన్ అవుతుందో అర్థం కావట్లా. ఓకేనా, ఏ డేటా టైప్ కి వేర్ కా లెట్ కా అనేది దానికి రన్ టైమ్ లో అర్థం కాక, సో ఇది అన్డిఫైన్ అయింది డేటా టైప్. ఓకే, వాల్యూ అయితే ఉంది కానీ డేటా టైప్ నాట్ డిఫైన్డ్ అని చెప్పి మనకి ఎర్రర్ చూపిస్తుంది. సో ద సిన్సియర్ సజెషన్ ఈస్ టు యూజ్ ద స్ట్రిక్ట్ మోడ్. అంటే ఆ డేటా టైప్స్ ఏవైతే ఉన్నాయో కంపల్సరీ వీ హ్యావ్ టు యూజ్ ద డేటా టైప్స్. ఓకే, డేటా టైప్స్ ని యూజ్ చేయాలి అండ్ బెటర్ టు ఫాలో ద సెమీ కాలన్స్. ఓకేనా, సెమీ కాలన్స్ లేకపోయినా ఎర్రర్ చూపించదు, కానీ మనకు అన్నెసరీ కన్ఫ్యూజన్ అనమాట. బెటర్ టు ఫాలో ద సెమీ కాలన్స్ అనమాట.